ఇవి కలిసి మేము ఎండోమెంట్ కమిషనర్ గారికి 2 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నాం మేడం. మమ్మల్ని ప్రమాణ స్వీకారం చేసి చైర్మన్ చేయమని. ఎందుకంటే మేడం మనది ఎండోమెంట్ చట్టంలో ఉన్న దేవాలయం మనది. ఎండోమెంట్ యాక్ట్ 30/87 చట్టం ప్రకారము ఒక దేవాలయాన్ని ఎవరు నిర్మిస్తారో వాళ్ళ వంశకులే చైర్మన్ కావాలి మేడం. దానికి వేరే వాళ్ళ అధికారం లేదు ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం. మమ్మల్ని ఇక్కడ రివర్స్ ఉంది మేడం. మేము ఎన్నిసార్లు ఎండోమెంట్కి తిరిగి అలసిపోయినాం తప్ప మమ్మల్ని ప్రమాణ స్వీకారం చేపియరు, మమ్మల్ని చైర్మన్ చేయరు మేడం. ఎందుకు ఎండోమెంట్ అధికారులు అందుబాటులో లేరా, లేదంటే వీళ్ళకు టైం కుదరక మీతో చేయించట్లేదా, ఏం జరుగుతుంది? ఎన్ని రోజులు అయింది మేడం? ఇప్పుడు మాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2023 వచ్చింది మేడం. మార్చి 13 తారీఖు వచ్చింది. అప్పటి నుండి మేము ఎన్నోసార్లు పోయి కలిసినాం మేడం. అయినా వాళ్ళ దగ్గర రెస్పాన్స్ లేదు. చేస్తాం అంటున్నారు తప్ప మమ్మల్ని వచ్చి ప్రమాణ స్వీకారం చేయిస్తలేరు మేడం. ఏం జరుగుతుంది మల్లారెడ్డి గారు? ఎందుకు చేయించట్లేదని మీరు అనుకుంటున్నారు? ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? ఇన్వాల్వ్ ఎవరైనారంటే మీరు కూడా ఒకసారి వాళ్ళని క్వశ్చన్ చేయాలి మేడం. మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం కానీ అయితే ఇప్పుడు ఎండోమెంట్ అధికారులు వచ్చే సర్వే చేశారు. గ్రామంలోని 80 మంది కుటుంబాల దగ్గర మాధవరెడ్డి ఎవరు వాళ్ళ 80 కుటుంబాలు కాదు కానీ వయసు 80 సంవత్సరాల వయసు చేశారు. వాళ్ళు క్లారిటీ తీసుకొని ఈ గుడికి సంబంధించిన జనరేషన్స్ మీరే అని నిర్ధారణ చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే చేయించడానికి ప్రాబ్లం ఏంది? అటు 2023 అంటే నాకు తెలిసి 2 years క్రితం కేసీఆర్ గారి పాలనలో అప్పుడు ఆ జడ్జిమెంట్ వచ్చింది. ఓకే, మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా మేడం. మళ్ళీ దానికి ఎవరు అడ్డుపడుతున్నారేమో మేడం, మాకు కూడా అర్థమైతలేదు. మళ్ళీ ఎందుకంటే చిన్న ఆదాయం లేని దేవాలయాలు మేడం. ఇప్పుడు ఉదాహరణ చేవెళ్ళ చూసుకుంటే వాళ్ళకు సంవత్సరానికి 2-3 లక్షలు వస్తాయా లేదా దేవాలయానికి, నాకు కరెక్ట్ తెలియదు. ఆ దేవాలయం ఎండోమెంట్ మేడం. మళ్ళీ ఇంకటి వికారాబాద్ టెంపుల్ ఎండోమెంట్. కానీ మా బాలాజీ టెంపుల్ కు లక్షలాది మంది భక్తులు మేడం, కోట్లాది ఇన్కమ్ కూడా కోట్ల రూపాయలనే ఉంటది మనది. ఎందుకంటే మేడం ఇన్కమ్ పేడ్ పార్కింగ్, కొబ్బరి ముక్కలు, అసలు అక్కడ హుండీలే ఉండవు కదండి. వెళ్ళొచ్చా అక్కడ హుండీ డబ్బులు వేయడానికి హుండీ లేదు. ఏదున్నా హారతి పల్లెల్లో 10 రూపాయలు 100 రూపాయలు అట్లా వాళ్ళకి తోచింది వాళ్ళు వేస్తూ ఉండి అని లేవకపోవడము. ఇప్పుడు పక్కన చూసారా మేడం మీరు, పక్క ఉండి పెట్టిరు కదా, వాళ్ళ సొంత ఉండి పెట్టిరు కదా. ఉండి లేదని కాదు కానీ ఇండైరెక్ట్ ఉండి ఉన్నది. ఇప్పుడు మన ఏంది గోశాల మెయింటైన్ గర్భగుడిలో లేదు, గర్భగుడిలో కాదు మేడం, బయటనే వాళ్ళ వాక్ బుక్లు అమ్ముతున్నారు కదా మేడం. ఆ పక్కన దేవాలయం ఏంటంటే గోశాల గురించి గుడి మెయింటెనెన్స్ గురించి అని కలెక్షన్ చేస్తున్నారు మేడం. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు మనకు ఒక ఉదాహరణ చెప్తాం మేడం మీకు. మా దేవాలయంలో 40 నుండి 45 మంది వర్కర్లు ఉన్నారు. ఒక్కొక్కరి 15 నుండి 20 వేల మధ్యలో శాలరీస్ ఇస్తున్నారు. నాకు కరెక్ట్ ఫిగర్ తెలియదు. దగ్గర ఒక 6 నుండి 7-8 లక్షల దాకా నెలకు ఖర్చు అవుతుంది మేడం. మళ్ళీ 1 రూపీ సింగిల్ రూపీ తీసుకుంది మీరు 7 లక్షల రూపాయల శాలరీ ఎలా ఇస్తున్నారు మేడం? ఇంకోటి మేడం, ఒక వ్యక్తికి ఒక 2,000 ఇవ్వాలన్నా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉండాలి. పర్మిషన్ లేదు, ఏం లేదు. 10 లక్షలు సుమారు 8 లక్షల రూపాయల శాలరీస్ ఏ విధంగా ఇస్తున్నారు? ఇంకోటి ఆన్లైన్ రూపంలో కూడా చాలా డబ్బులు బ్యాంక్ అకౌంట్లో జమ అయినాయని తెలుస్తున్నది. మళ్ళీ దానికి ఎంత జమ అయింది, దానికి అథారిటీ ఎవరున్నారు, ఏమి మనకు లెక్కలు లేవు, ఏం లేదు మేడం. అది కార్యక్రమం ఏం జరిగినా ఫౌండర్ అనేటోడు ముందు ఉండాలి మేడం. ఆడ ఫౌండర్ కు తెలియకుండా ఏ పని చేయదు దేవాలయంలో. మమ్మల్ని అసలు ఆడ లెక్కనే లేదు మేడం. అంటే ఓన్లీ అర్చకులే, వాళ్ళు ఏం చేయాలన్నా వాళ్ళే. మమ్మల్ని ముందుకు రానిస్తలేరు, ఆడ ఇన్వాల్వ్ కానిస్తలే మేడం. అది జరుగుతున్న సంగతి. ప్రశ్నించలేదా ఈ లావాదేవీలకి సంబంధించి రంగరాజన్ గారిని? ఎప్పుడైనా కూర్చొని మాట్లాడదామని ఎప్పుడైనా మీరు అడిగారా? అతను అడిగినా మాట్లాడాడు మేడం. ఆయన మనము లీగల్ గా చూసుకుంటున్నాం కదా, లీగల్ గానే చూసుకుందాం, కోర్టు వ్యవహారాలు ఉన్నాయి కదా అన్నట్టు మాట్లాడుతుంటాడు అంతే. ఓన్లీ మాటల వరకే కానీ అన్ని కార్యక్రమాలు ఆయనే చేస్తుంటాడు. ఓన్లీ మాటల వరకే అంతే మేడం. సో ఇప్పుడు టెంపుల్ కి సంబంధించి హుండీ అన్అఫీషియల్ గా పక్కన పెట్టారు అన్నా కూడా పార్కింగ్, కొబ్బరి చిప్పలకు సంబంధించి అవి కోట్ల రూపాయల వ్యయాన్ని సమకూర్చేంత ఉంటుందా బిజినెస్ అనేది ఒక డౌట్. అంటే మేడం కోట్ల రూపాయలు వాటి ద్వారా ఎలా ఆదాయం వస్తుందని మీరు అనుకుంటున్నారు? మీకు తెలిసిన నాలెడ్జ్ లో మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి మేడం? ఎంత లేదన్నా మనకు పేడ్ పార్కింగ్ ఒక 10 అంటే నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో 20 లక్షలు అన్నాను కానీ 10 పైనే వస్తాయి మేడం. 10-12 మధ్యలో రావచ్చు. ఎంత చార్జ్ చేస్తున్నారు వెహికల్ కి? వెహికల్ కు కార్ కు 20 రూపీస్ మేడం, 2 వీలర్ వెహికల్ కు 10 రూపీస్. అట్లా మన దగ్గర ఎంత లేదన్నా ఒక 1000 వెహికల్స్ వస్తాయి మేడం ప్రతిరోజు. 1000
ఒక 600-700 మధ్యలో వస్తాయి మేడం. 6-7 హాలిడేస్లలో అయితే ఒక్కొక్కసారి 2 లక్షల మంది కూడా వస్తారు మేడం మన దగ్గరికి. సో ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ కూడా వస్తుంటాయి కదా, వాటి దగ్గర కూడా వీళ్ళు వసూలు లేదు లేదు, ఆర్టీసీ బస్సుల మీద ఏం చేయరు మేడం వీళ్ళు. ఓకే, ఓన్లీ వెహికల్స్ 2-వీలర్ 4-వీలర్ వెహికల్స్ దగ్గరనే చేస్తుంటారు మేడం. ఇక కోకోనట్ ఉంటాయి కదా మేడం, అది నెలకు ఒక 5-6 లక్షల రూపాయలు అయితే కంపల్సరీ వస్తాయి అవి. ఓకే, ఏదున్నా ఇప్పుడు మేడం నేను ఏమంటున్నా, గుడి ముంగట గోశాల గుడి మెయింటెనెన్స్ అని డబ్బులు వసూలు చేసినప్పుడు మనం వాళ్ళ దగ్గర ఒక 500 తీసుకున్నా 200 తీసుకున్నా వాళ్ళకు రిసిప్ట్ అనేది మనం ఇవ్వాలి కదా మేడం. మనము రిసిప్ట్ లేదు ఏం లేదు మేడం, వసూలు చేయడమే, వేరేది ఏం లేదు. ఇంకా వాళ్ళ ఇష్టం అది, లెక్కలు లేవు ఏం లేవు దానికి. ఇంకా ఈడ 1000 మంది 1,00,000 మంది వస్తున్నారు చెప్పుకోవడమే తప్ప తాగనికి మంచినీళ్ళు లేవు మేడం. ఈడ ఎండ కొట్టినా వర్షం పడ్డా ఒక నీడ లేదు ఇక్కడ. నీ కూర్చుందామంటే కుర్చీలు లేవు. అక్కడ నీట్నెస్ కూడా అంటే బయట చెత్త చెదారం అది ఇది దుమ్ము అలాంటివి ఉంటుంటది. కొంత వర్క్ చేస్తుంటారు కానీ ఎంతైనా తక్కువనే మేడం. ఎండాకాలం కూర్చోనికి బస్ స్టాప్ సరిగా లేదు. ఇంకోటి మేడం, చిన్న చిన్న మనము బట్టల షాప్లో పోతేనే మెటల్ డిటెక్టివ్ పెట్టి చెక్ చేసి లోపలికి పంపిస్తారు కదా, మన దగ్గర అలాంటి ఏమి లేదు, భద్రత లేదు మేడం. టెంపుల్కు భద్రత అనేదే లేదు మన దగ్గర. లోపలికి పోతుంటే ఏదైనా పట్టుకొని సంకకేసుకొని లోపలికి వెళ్ళిపోతుంటారు. ఏమన్నా జరగరాని సంఘటన జరిగితే ఎవరు బాధ్యులు మేడం దానికి? అవును, ఇది చాలా ఇంపార్టెంటే కదా మేడం. ఇప్పుడు ఒక్క మెటల్ డిటెక్టివ్ లేకపోతేనే ఒక బట్టల షాప్ ను సీల్ చేస్తున్నారు మేడం. లక్షలాది మంది భక్తులు వస్తారు మన దగ్గరికి. అది మన భద్రత విషయంలో వీళ్ళు ఇంత నిర్లక్ష్యం ఎందుకు ప్రదర్శిస్తారో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అర్థమైతలేదు మేడం. అది కథ. ఇప్పుడు ఎండోన్మెంట్ లో కేటగిరికల్ గా టెంపుల్స్ ని విభజిస్తారు కదా, చిలుకూరు బాలాజీ టెంపుల్ కి సంబంధించి సి కేటగిరీని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అసలు ఏబిసికి ఉన్న క్రైటీరియా ఏంటి మేడం? ఏబిసిగా అంటే మన 6A 6B 6C, మన దేవాలయం 6B అని చెప్తున్నారు మేడం, కానీ మన 6A మేడం అన్నది. ఎందుకంటే 20 లక్షల నుండి పైన ఎంత ఆదాయం అన్నారు అని మేడం, దాన్ని 6A టెంపుల్ అంటారు. తిరుమల తిరుపతి యాదగిరిగుట్ట భద్రాచలం అంతా 6A మేడం. బి టెంపుల్ అంటే 2 నుండి 20 లక్షల సంవత్సర ఆదాయం ఉన్నది బి టెంపుల్ మేడం. దానికి కూడా ఒక కమిటీ ఉంటది, ఈవో గారు ఉంటారు, లెక్కలు కరెక్ట్. మనది 6C అంటే 1 రూపాయి నుండి 2 లక్షలు మేడం. అది 6C టెంపుల్ గ్రామానికి వదిలిపెట్టి ఒక కమిటీ వేసుకొని ఎండోమెంట్ వాళ్ళకు ప్రతి సంవత్సరం లెక్కలు చూపించాలి మేడం. అది కూడా కానీ ఇక్కడ గ్రామస్తులు లేరు, కమిటీ లేదు. సరే, సి టెంపుల్ అన్న ఒక కమిటీ అనేది ఉండాలి కదా మేడం. దీనికి సి టెంపుల్ అన్న గ్రామస్తులతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలి కదా. లేదు మేడం, కమిటీ లేదు, ఏం లేదు, అంతా ఆలయంతో నేనే అంతే వాళ్ళే. ఈ గుడికి సంబంధించి ఎండోన్మెంట్ సి కేటగిరీలో ఉన్నా కూడా మెయింటెనెన్స్ కి సంబంధించి, లేదంటే చెకింగ్ కి సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి కొన్ని గవర్నమెంట్ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంది చిలుకూరు టెంపుల్ పైన? అంటే హోలెన్సోలు వీళ్ళు చూసేసుకుంటున్నారని అనుకుంటున్నారా? ఎవరిని వీళ్ళే ఇన్వాల్వ్ చేయకుండా అంతా బాగుందని కవరింగ్ ఇస్తున్నారని మీరేమనుకుంటున్నారు? నేను ఏమనుకుంటున్నా మేడం, వాళ్ళు అడగొచ్చు, నాకు అంత ఐడియా లేదు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు సెక్యూరిటీ కల్పిస్తామని అడిగితే లేదు అంతా బాగానే ఉంటది, ఎందుకని వీళ్ళు అన్నారో ఏమో అనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఇంత నిర్లక్ష్యం బాగుండదు కదా మేడం. లక్షలాది మంది వచ్చే భక్తులకు భద్రత లేకపోతే ఎట్లా మేడం? లక్షలాది మంది వస్తుంటారు. ఎంత లేదన్నా ఇప్పుడు రోజు మినిమం 20 నుండి 30 వేల మంది హాలిడేస్లల్లా లేకపోతే వీకెండ్ హాలిడేస్లల్లా 60 నుండి 70 వేల మంది వస్తుంటారు. అట్లాంటిది సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఉన్నది మేడం. మంచినీళ్ళ అన్ని సదుపాయాలు ఏమి ఏర్పాటు లేదు. చిన్న దేవాలయం ఎంత అభివృద్ధి చెందింది కానీ మా దేవాలయం ఒక ఎప్పుడు అంటే మేము చూసిండండి మేడం, మేము ఒక 40 సంవత్సరాలు ఆయన చూడబట్టి అట్లనే ఉంది మేడం, ఏం మార్పు లేదు, అంతే మేడం మన దేవాలయం. ఇప్పుడు మీకు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, ధర్మకర్తగా మీరు కూడా ఇందులో పాఠం చెప్పి, అందులో ఇంప్లిమెంటేషన్స్ లో మీరు ధర్మకర్తగా వ్యవహరించాలనుకుంటున్నారు, లేదంటే ఆదాయ వ్యయాలకి సంబంధించి లేదంటే ఎక్స్పెండిచర్ కి సంబంధించి ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటున్నారా? మీ ఇంటెన్షన్ ఏంటి అసలు? మేడం మనం అట్లా అనుకున్నా కానీ అది చట్ట ప్రకారం నడుస్తుంది మేడం, ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం నడుస్తుంది. దానికి ఈవో గారు ఉంటారు. మీ పరిధులు ఏంటి, ఎలా ఉంటాయి ఒకవేళ? అంటే మేడం ఒకటి ఎండోమెంట్ యాక్ట్ ఏముందంటే మేడం, దేవాలయాన్ని ఎవరు నిర్మించారో వాళ్ళ వంశకులే చైర్మన్ కావాలనేది ఒక చట్టం ఉంది మేడం. అందుకే మాకు వచ్చే మేము ఏంటంటున్నాం, ఎక్స్ట్రా మేము అడుగుతలే మేడం, మా వంశానికి సంబంధించిన ఏ హక్కు ఉందో ఆ హక్కే కల్పించండి.
మాకొక్కరికని కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది ఏ హక్కు వర్తిస్తుందో మాకు అదే హక్కు ఇవ్వండి, మేము ఎక్స్ట్రా అని అడుగుతలేం మేడం. అది మేడం అది డిమాండ్. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ చైర్మన్ గా మీరు పదవి స్వీకారం చేసిన ఆ సందర్భం వచ్చిన తర్వాత మీ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి టెంపుల్లో? అంటే మేడం నేను ఒక్కనే లేదు మేడం, మా దాంట్లో ఒక 8-10 మంది ధర్మకర్తలు ఉన్నారు మేడం. ఓకే. అయితే ఇది రొటేషన్ సిస్టమ్ ఉంటుంది మేడం. 1 year 2 year అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. దీన్ని ఆదాయాన్ని బట్టి కమిటీ చేస్తుంది మేడం. ఓకే. ఆదాయాన్ని బట్టి మళ్ళీ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి కొంచెము వేరే వాళ్ళని కూడా కమిటీలో ఎస్సీ ఎస్టీ అని కూడా ఉంటుందంట మేడం. వాళ్ళను గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ మనుషులను వేసుకుంటారంట మేడం ఈ కమిటీ. ఇప్పుడు తిరుపతిలో మొన్న కొత్త చైర్మన్ బిఆర్ నాయుడు గారు వచ్చారు టీటీడీ చైర్మన్ గా. సో అక్కడ అన్య మతస్థులని తొలగిస్తాము, ఇమీడియట్గా వేరే శాఖలకు బదలాయిస్తాము అని చెప్పి ఉద్యోగం తీయరు, వేరే శాఖలకు బదలాయిస్తాము అని చెప్పడం జరిగింది. నిజంగా ఏ మతానికి ఆ మతం వారే గొప్ప ఉండాలి, అక్కడ వాళ్ళకైతే కొంచెం పద్ధతులన్నీ తెలుస్తాయి అనేది ఎవరికి వాళ్ళు ఫీల్ అవుతుంటారు. భక్తులు కూడా దాన్ని స్వాగతించారు చాలామంది. బట్ చిలుకూరులో కూడా ఈ కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు, పార్కింగ్ దగ్గర ఉండేవాళ్ళు, లోపట క్లీనింగ్ సెక్షన్లో ఉండేవాళ్ళు కూడా క్రిస్టియన్స్గా ముస్లిమ్స్గా కొంతమంది కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు అని చెప్పి ఒక విషయం తెలిసింది. అది నిజమేనా అసలు? మేడం ఒకటి